అంటే రాష్ట్ర నాయకులతో కూడా చర్చలు జరుపుతున్నారు. కిషన్ రెడ్డి ఇదే సమయంలో 2 సంవత్సరాలు కంటిన్యూ అవుతూ వస్తున్నారు. కానీ ఆయన ఇప్పుడు ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో కోల్స్ అండ్ మైన్స్ మినిస్టర్ గా ఉన్నారు. ఇప్పుడు మొన్న అమిత్ షా ఇంట్లో, జేపీ నడ్డా ఇంట్లో ఇంపార్టెంట్ మీటింగ్స్ కూడా స్ట్రాటజీ. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు రాబోయే తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఆయన ఇన్ఛార్జ్ గా వేయొచ్చు. జాతీయ అధ్యక్ష పదవి కూడా కిషన్ రెడ్డికి ఇవ్వచ్చు అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జేపీ నడ్డా జాతీయ అధ్యక్ష పదవి, జేపీ నడ్డా తర్వాత ఎవరికి రాబోతుంది అన్నది ఏప్రిల్ 15వ తేదీ తర్వాత తెలియబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ సంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమావేశాలు బెంగళూరులో జరుగుతున్నాయి. దీనిలో ఈ సమావేశాల తర్వాత ఒక క్లారిటీ, నెక్స్ట్ జాతీయ అధ్యక్షుడు ఎవరు అవుతారు అన్నది. సో జాతీయ అధ్యక్షుడు కావాలంటే బీజేపీలో ఒక రూల్ ఉంది, సగం రాష్ట్రాల అధ్యక్షుల్ని సెలెక్ట్ చేస్తే గానీ జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయరాదు. ఇప్పటి వరకు 13 రాష్ట్రాలు అయ్యాయి, టోటల్ 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఇంకొక 4 రాష్ట్రాల అధ్యక్షుడిని ప్రకటించాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పురంధేశ్వరికి మళ్ళీ కంటిన్యూ చేస్తారా లేదా ఆ డౌట్ కూడా ఉంది. సో తెలంగాణలో కూడా ఇక్కడ ఈ పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఏంటంటే 2 రకాల చర్చ. ఒకటి